తెలంగాణలో బీజేపీపై వస్తున్నటువంటి కాళేశ్వరం ఇష్యూ బీజేపీ మీద బ్లేమ్ చేస్తున్నటువంటి 2 పార్టీలకు సంబంధించి దాన్ని తిప్పికొట్టేందుకు కూడా తెలంగాణ బీజేపీ సిద్ధమైంది. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయ్ కిసాన్ ఫ్యూషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. దీనిలో భాగంగా ఈరోజు తెలంగాణ బీజేపీ ఎంపీలు అక్కడ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఇంట్లో కేంద్ర జలశక్తి మంత్రిని కలిశారు. కలవడమే కాకుండా అటు తెలంగాణకు సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇటు బీజేపీని బ్లేమ్ చేస్తున్నటువంటి విషయాన్ని బీజేపీని ఇక్కడ ఆ 2 పార్టీలు చేస్తున్న ఆరోపణలు ఒకవైపు వివరించుకుంటూనే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా ఉంది, ప్రస్తుత పరిస్థితి ఏంది, ఎన్డీఏ రిపోర్ట్ అనేది కూడా ఏమని ఇచ్చింది, అటు మేడిగడ్డ కూలిపోయినప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పిందన్న విషయాలన్నిటి కూడా జలశక్తి మంత్రితో కూడా భేటీ అయి చర్చించారు. ఈ భేటీలో అటు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు. ఎంపీలు ఒకవైపు ఈటెల రాజేందర్, అరవింద్ ధర్మపురి, డీకే అరుణ, మరొక పక్క అటు వీరితో పాటు అటు రఘునందన్ రావు, కొండ విశ్వేశ్వరరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు కాట్పల్లి వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ మీటింగ్లో దాదాపుగా గంటకు పైగా సాగినటువంటి ఈ సమావేశంలో అటు తెలంగాణ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు పట్ల, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాల పట్ల, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం ఇచ్చినటువంటి అనుమతులు ఏమేమి ఉన్నాయి, అనుమతులకు సంబంధించి ఏ విధంగా కేంద్రం నుంచి అనుమతులు తీసుకున్నారు, ఫండ్స్కి సంబంధించిన అన్ని అంశాలను కూడా బీజేపీ ఎంపీలు చర్చించిన అనంతరం కూడా మీడియాతో మాట్లాడారు. మీడియాలో ప్రధానంగా అటు అరవింద్ ధర్మపురి మాట్లాడుతూ క్లియర్ కట్గా చెప్పారు, అటు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో గత ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ఎస్టిమేషన్కి సంబంధించిన అంశం కానీ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కేవలం అనుమతులే తప్ప ఎంత ప్యాకేజీ ఎట్లా కడుతున్నారు, ఏం కడుతున్నారు అని చెప్పి డిజైనింగ్కి సంబంధించినటువంటి అనుమతులు ఏమీ తీసుకోలేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు అన్ని కేంద్రమే అనుమతులు ఇచ్చింది, అటు కేంద్ర ఇన్స్టిట్యూషన్స్ అనుమతులు ఇచ్చాయని తమ మీద తోసేయడాన్ని ఏదైతే ఉందో అటు బీజేపీ ఎంపీ తీవ్రంగా ఖండించారు. ఖండించడమే కాకుండా గత ప్రభుత్వం కూడా కట్టినటువంటి కాళేశ్వరం 1,00,000 కోట్లతో కట్టి కూడా అది ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఆ 1,00,000 కోట్లను వృధా చేసింది అంటూ కూడా కొంత మండిపడ్డారు. మండిపడమే కాకుండా బీఆర్ఎస్ చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులకు సంబంధించి కాళేశ్వరం డిజైన్ నుంచి మొదలుకొని ఆ కాళేశ్వరం కూలినంత వరకు కూడా అక్కడ బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను కూడా అటు బీజేపీ పైన నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పైన కూడా నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా ప్రజలు గమనించాలి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమిచ్చిందో ఒకసారి బీఆర్ఎస్ కూడా గమనించాలని చెప్తూనే, మరొక పక్క కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2.5 ఏళ్ళు గడిచింది. 2.5 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ ఏం చేస్తుంది, కేవలం కాళేశ్వరం విషయంలో అటు రాహుల్ గాంధీని తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టును చూపించి పూర్తి స్థాయిలో అక్కడ కాళేశ్వరంలో తిన్నటువంటి అమౌంట్ అంతటిని కూడా కక్కిపిస్తానని చెప్పారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేవలం కూలినటువంటి మేడిగడ్డకు సంబంధించి ఒక్కదానికే ఎందుకు కూడా దాని మీద సిబిఐకి చెప్పారు. ఆ సిబిఐ కేవలం ఒక మేడిగడ్డనే ఎందుకు ఇచ్చారు, మిగతా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఎందుకు ఇవ్వలేరంటే కేవలం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు, కేవలం అటు బీఆర్ఎస్ను కాపాడేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని చెప్పి కూడా బీజేపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఆరోపించడమే కాకుండా అటు బీజేపీ పైన కాళేశ్వరం విషయంలో సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే సిబిఐ ఎంక్వైరీ వెంటనే కూడా పర్మిషన్ ఇప్పిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో చెప్పారని చెప్పి పదే పదే కాంగ్రెస్ కోడ్ చేస్తూ ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కూడా పూర్తి స్థాయిలో చేయట్లేదు అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మరొక పక్క కక్షపూరితంగా బీజేపీ అటు కాంగ్రెస్ ఒకటై కూడా బీఆర్ఎస్ను బ్లేమ్ చేసేందుకు, బీఆర్ఎస్ను ఒకవైపు ఇరుకున పెట్టేందుకు, రాజకీయంగా ఎదుర్కోలేక కూడా 2 పార్టీలు ఒకటై సిబిఐ విచారణకు ఇచ్చిందంటూ కూడా బీఆర్ఎస్ సైతం కూడా బీజేపీ మీద ఆరోపణలు చేసింది. బీజేపీ పైన మరొక ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్కు సంబంధించి ఇంకో రకంగా ఆరోపణ, ఎందుకంటే ఈ సిబిఐకి ఇవ్వమన్నారు, కేంద్ర మంత్రి సాక్షాత్తు కిషన్ రెడ్డి కూడా మాట్లాడారు. అయినప్పుడు కూడా దాని మీద చర్యలు తీసుకోకపోవడం ఏదైతే ఉందో అది డెఫినెట్గా అటు బీఆర్ఎస్ను కూడా అటు బీజేపీ కాపాడుతుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్లో అటు బీజేపీకి సంబంధించి అటు బీఆర్ఎస్ అవయవదానం చేసుకొని కూడా అక్కడ 8 మంది ఎంపీలను కూడా బీఆర్ఎస్ మద్దతు ఇచ్చి గెలిపించారని చెప్తూనే కాంగ్రెస్ ఎప్పటికప్పుడు కూడా బీజేపీ పైన ఆరోపణలు చేస్తుంది. ఈ 2 పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ప్రజల్లోకి మెల్లగా కాళేశ్వరం విషయంలో వెళ్తుంది. బీజేపీకి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కానివ్వండి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రజల్లోకి వెళ్ళడంతో దీన్ని తిప్పి కొట్టకుంటే మాత్రం డెఫినెట్గా బీజేపీకి
ఖచ్చితంగా కూడా కొంత నష్టం చేకూరుతుంది, నష్టం అనేది కూడా వాటిల్లుతుంది అని అవగాహనకు వచ్చినటువంటి బీజేపీ అటు ఈ రెండు పార్టీలకు కౌంటర్ ఇచ్చేలా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద పోరాడుతుంది, మరొక పక్క అటు కేంద్ర జలశక్తి మంత్రులను ఎన్డీఎస్తో కూర్చొని ఇచ్చినటువంటి రిపోర్టు ఏంటనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను సైతం కూడా ఎంపీలు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రాజెక్టులకు సంబంధించి ప్రాజెక్టు పరిస్థితి ఏంది, ప్రాజెక్టు డ్యామ్లకు సంబంధించినటువంటి సేఫ్టీ ఏంది, దాని భద్రత ఏంది అంతవరకు చెప్తాం తప్ప అక్కడ నీళ్ళకు సంబంధించినటువంటి అంశంలో ఎత్తిపోయాలా లేదా అన్న అంశంలో కూడా ఎన్డీఎస్ఏ అనేది కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోదు. అక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీ బట్టి మాత్రం అక్కడ నీళ్లను ఎత్తిపోయానా లేదా అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నిర్ణయం తీసుకోకుండా అసలు ఎన్డీఎస్ఏ మీద కావాలని చెప్పి కూడా ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. అది ఎక్కడ కూడా ఇచ్చినటువంటి ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా పేర్కొన్న లేము అంటూ కూడా ఎన్డీఎస్ఏ స్పష్టం చేసిందంటూ కూడా ఎంపీలు సైతం కూడా దానికి సంబంధించి కూడా ఆ వివరణ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మరొక పక్క కాళేశ్వరం విషయంలో ఎన్డీఎస్ఏ నటు ఒక రకంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని కాంగ్రెస్ చెప్తుంది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం ముందుకు వెళ్తున్నామని కాంగ్రెస్ చెప్పింది. అదే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అనేది అటు కేంద్రం ఇచ్చినటువంటి ఎన్డీఏ రిపోర్ట్ అది కావాలనే కక్ష కట్టి కనీసం ఎన్డీఎస్ఏ కింది డ్యామ్కి వెళ్లకుండా, డ్యామ్కి సంబంధించినటువంటి గ్రౌండ్లోకి వెళ్లకుండా 48 గంటల్లో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇచ్చింది, ఇది రాజకీయంగా కక్షనే అని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారమే మేము ముందుకు వెళ్తున్నామని కాంగ్రెస్ చేస్తుంది. దీని మధ్యలో తాత్పర్యం వహిస్తూ కూడా ఈ 3 ఏళ్ళు కూడా ఏం చేశారని బీజేపీ ఎంపీలో ఎక్కడ నీళ్ళు ఆపొద్దని చెప్పి కూడా చెప్పినప్పటికీ మరి కాంగ్రెస్ ఎందుకు ఈ లోపాయికార ఒప్పందంతో వెళ్తుంది అని చెప్పి మరి బీజేపీ వారి ఆరోపణలు తిప్పికొడుతూ మరొక పక్క కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఉన్నటువంటి లోపాయికార ఒప్పందాన్ని కూడా బయట పెడతామని ఒక రకంగా వార్నింగ్ ఇస్తూనే మరొక పక్క అప్పుడున్నటువంటి పరిస్థితిలో కాళేశ్వరం ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే కట్టిందో అటువంటి ఏజెన్సీకే మళ్ళీ తిరిగి మూసీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు ఇస్తున్నారని మరొక ఎంపీ రఘునందన్ రావు సైతం కూడా ఆరోపణలు చేశారు. గతంలో కాళేశ్వరం విషయంలో 1,00,000 కోట్లు దోచుకున్నారు, ఆ నిర్మాణ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సింది పోయి అదే నిర్మాణ సంస్థకు సంబంధించి కూడా ఎటువంటి టెండర్లు లేకుండా తక్కువ కోడ్ చేసినటువంటి కంపెనీ కొంత బెదిరించి వెనక్కి తీసుకునేలా అటు కాంగ్రెస్ చేపట్టబోయేటువంటి తమ కలల ప్రాజెక్ట్ అని చెప్పుకుంటున్నటువంటి మూసీ ఏదైతే ఉందో మూసీకి సంబంధించి మూసీ సుందరీకరణ పనులకు సంబంధించి మూసీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో అదే కంపెనీకి ఎందుకు ఇస్తున్నారు, మీ మధ్య కుదిరినటువంటి లోపాయికార ఒప్పందం ఏంది, ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీని సైతం కూడా అక్కడ మేడిగడ్డ తీసుకెళ్లి మోడిగడ్డల పనులను అక్కడ ఉన్నటువంటి కుంగిపోయినటువంటి ప్రాజెక్టును చూపించి 1,00,000 కోట్లు కక్కిస్తాము, అసలు అక్కడ ఈ ప్రాజెక్టు కాళేశ్వరం కట్టినటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి అంశంలో ఘాటు విమర్శలు చేశారు. ఇప్పుడు ఎందుకు అసలు ఆ కాంట్రాక్టర్కు మళ్ళీ మిగతా కేవలం మూసి కాకుండా మిగతాయన్నీ కూడా తిరిగిస్తున్నారంటే కేవలం వాళ్ళని అంతా బెదిరించి కాంట్రాక్టర్లతో కుమ్మక్క ఈ ప్రభుత్వం నడుస్తుంది అని చెప్తూనే మరొక పక్క అటు తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అంశంలో కేవలం అటు మేడిగడ్డ కృంగడం, మరొక పక్క కాళేశ్వరం పేరు ఎక్కడ కూడా పనికిరాదు, అటు మేడిగడ్డతో పాటు అన్నారం సుందిల్ల కూడా ఎక్కడ పనికిరాదని చెప్తూనే కన్నెపల్లి నుంచి నీళ్లు తోడేందుకు కూడా ఎందుకు అసలు ప్రభుత్వం తాత్పర్యం వహిస్తుంది, ఎందుకంటే నీళ్లు తోడకపోతే ఎల్నినో ప్రభావంతో ఇప్పటికే వర్షాలు పడట్లేవు కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్టు సాకుతో కూడా ఒకవైపు కేవలం ప్రజలను మభ్యపెట్టి ప్రజలను ఒకవైపు బీజేపీని బ్లేమ్ చేసేందుకు అటు ఎన్డీఎస్ఏ రిపోర్ట్తో ఊరుకోం కాబట్టి ఆ పంప్ హౌస్లకు సంబంధించి ఎందుకు ఆన్ చేయట్లేదు అని చెప్పి బీజేపీ కూడా తీవ్రస్థాయిలో అటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మండిపడుతున్నాయి. మరొక పక్క ఆ పంప్ హౌస్లను ఆన్ చేయాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తుంది. పంప్ హౌస్లను ఆన్ చేయి పైకి ప్రాజెక్టులో కూడా నీళ్లు నింపకుంటే డెఫినెట్గా కూడా అటు నీటి ఎద్దడి రానున్నటువంటి రోజుల్లో కరువు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నీటి ఎద్దడి ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ఎల్నినో ప్రభావంతో ఇప్పటికీ అటు WHO వీటన్నిటి కూడా వార్నింగ్ ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం కక్షపూరితంగా కూడా కేవలం ఎన్డీఎస్ఏ రిపోర్టు అంటూ ఒకవైపు సాకు చెప్తే మరొక వైపు సిబిఐ విచారణతో ఎందుకు అటు బీజేపీ సిబిఐ విచారణకు కూడా ముందుకు తీసుకెళ్లట్లేదు అంటూ కూడా ఈ రెండుటిని సాకుగా చూపించి మాత్రం అటు బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఊరుకోము. ప్రభుత్వంకు చేత కాకుండా 3 ఏళ్ళు తాత్పర్యం చేసింది కాబట్టి ఇప్పటికైనా పూర్తి స్థాయిలో ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం ఎంక్వైరీకి సంబంధించి కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే మరొక పక్కన జనాలకు సంబంధించి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా నీటిని కూడా వస్తున్నటువంటి వరద నీటిని కూడా ఎత్తిపోయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఒక పక్క బీఆర్ఎస్, మరొక పక్క కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణల మీద జలశక్తి మంత్రిని కలవడం కాకుండా నెక్స్ట్ రానున్నటువంటి రోజుల్లో సైతం కూడా దీన్ని తిప్పి కొట్టేందుకు కూడా బీజేపీ కార్యాచరణ సిద్ధం చేసినట్లు కూడా క్లియర్ కట్గా ఎంపీల ప్రెస్ మీటు మరి జలశక్తి మంత్రిని కలిసినటువంటి తీరు చూస్తే అర్థమవుతుంది.